హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది కదండి. ఎస్, ఈరోజు నేను ఒక కేక్ చేయబోతున్నాను అండ్ ఇది సాకేత్ సౌమిత్ బర్త్డే కేక్ అనమాట. సో సాకేత్ సౌమిత్ విల్ బి టర్నింగ్ 15 ఫినిష్ అయ్యి 16th ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నారు. సో అప్పుడే ఇంత టైం అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఇంకా బేబీస్లా ఉండేవాళ్ళు, అప్పుడే వాళ్ళు దే ఆర్ ఇన్ 10th నౌ అండ్ 15th బర్త్డే అనమాట. సో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క థీమ్ కేక్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకి నచ్చే వాటిని బట్టి ప్రతి ఇయర్ నేనే వాళ్ళ బర్త్డే కేక్స్ బేక్ చేశాను. ఎక్సెప్ట్ ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ఇయర్ నుంచి నేనే చేస్తూ వచ్చాను అనమాట ఇప్పటి వరకు. టిల్ నౌ ఒక్క ఇయర్ కూడా ఎక్కడ మిస్ కాకుండా. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ 15th బర్త్డే టూ. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, వద్దులే మమ్మీ వీ కెన్ బై ఇట్ అని అంటున్నారు, కానీ బట్ స్టిల్ నాకు చేయాలనుంది. అండ్ నేను కేక్ బేక్ చేసి కూడా చాలా నాళ్ళు అయిపోయింది. ఇదివరకు ఊరికే బేక్ చేసేదాన్ని. వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఐ యూస్ టు బేక్ ఎ కేక్. వెన్ ఎవర్ ఐ యూస్ టు లైక్ ఎప్పుడైనా ఐడిల్గా ఉన్నా అని అనిపిస్తే ఐ యూస్ టు బేక్ సంథింగ్. అట్లా ఊరికే బేక్ చేసేదాన్ని, ఏదో ఒకటి కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కాలంలో అసలు కేక్ అది నేను బేక్ చేయలేదు. సో ఎప్పుడు చేసినా చేయకపోయినా సాకేత్ సౌమిత్ బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. అలాగా ఈ ఇయర్ బర్త్డేకి కూడా వాళ్ళ కోసం కేక్ చేయబోతున్నాను అనమాట. సో ఐ బాట్ ఆల్ ద నెసరీ స్టఫ్ కేక్ కోసము. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక థీమ్ అనుకుంటూ ఉంటాను. ఒకసారి ఫుట్బాల్, ఒకసారి క్రికెట్, ఒకసారి వాట్ ఎల్స్ ఐ డిడ్ సంథింగ్, ఒకసారి 3 టైర్ కేక్, ఒకసారి ఫుట్బాల్ చేశాను. ఏమో ప్రతిసారి ఏవో ఒకటి చేస్తూ ఉన్నాను లేండి, నాకు ఇప్పుడు పక్కన గుర్తు రావట్లేదు. కానీ సో ఈసారి వాళ్ళిద్దరికి ఇప్పుడు కరెంట్ వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ కరెంట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. విచ్ ఈస్ చడా. సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఇట్, రైట్? సో ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దేర్ బాడీ. మా ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది, నేను వర్కౌట్స్ చేస్తా అది ఇది అంటున్నారు. డంబుల్స్ కూడా పర్చేస్ చేశాను వాళ్ళ కోసం అని చెప్పి. సో దే ఆర్ వర్కింగ్ అట్ హోమ్. జిమ్కి అంటూ వెళ్ళట్లేదు, కానీ ఇంట్లోనే వర్కౌట్ చేస్తున్నారు టైం దొరికినప్పుడు. సో అందుకని ప్రజెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా టు బిల్డ్ దేర్ పర్సనాలిటీ, అంటే టు బిల్డ్ దేర్ బాడీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. సో ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కానీ అన్ని దానికి తగ్గట్టుగా తీసుకోవడానికి అండ్ కొంచెం బాడీ బిల్డ్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. సో అందుకని విచ్ ఇస్ అ గుడ్ థింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్. అంటే మన బాడీ మంచిగా ఉంటే మనం కూడా కాన్ఫిడెంట్గా ఉంటాము అండ్ ఆబ్వియస్లీ హెల్దీగా కూడా ఉంటాం. కాబట్టి వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ దామ్. సో అందుకని ఈసారి బర్త్డే థీమ్ వచ్చేసి ఇది. సో ఐ బాట్ దిస్. ఇవి యాక్చువల్లీ కేక్ టాపర్స్ రకరకాలవి దొరుకుతూ ఉంటాయి, బట్ నేనేం చేశాను అంటే ఇది ప్రింట్ తీయించాను అనమాట. దిస్ ఈజ్ ఎడిబుల్ షీట్. మనకి ఫోటో ప్రింటింగ్ వస్తాయి చూడండి, అదనమాట. ఫోటో ప్రింటింగ్తో మన ఫోటో ఏదిస్తే దాంతో ఒక షుగర్ షీట్ మీద ప్రింట్ వేసిస్తారు. అలాగా ఇది షుగర్ షీట్ మీద ఎడిబుల్ ప్రింట్ అనమాట. సో వీటిని మనం పార్ట్స్లా కట్ చేసుకొని కేక్ పైన మనకి ఎలా కావాలో అలా డెకరేట్ చేసుకోవచ్చు. సో కొంచెం అలా చేద్దాము అంటే పైన ఇలా టాపర్స్ లాగా పెట్టేసేయచ్చు, ప్రింట్అవుట్ లాంటివి తీసేసి ఇలాగ పెట్టేసేయచ్చు. బట్ కొంచెం ఎడబుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఈ మధ్యనే నేను ఇది తెలుసుకున్నాను అనమాట. ఏ ఫోటో ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అంటే మాకు దగ్గరలోనే ఉంది అని తెలుసుకున్నాను. ఇదివరకు ఉంది అని తెలుసు, కానీ ఫోటో ప్రింటింగ్ ఇది దగ్గరలో ఎక్కడుందో తెలియదు. సో మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్ళడం ఎందుకని నేను అంత చేయలేదన్నమాట. సో ఇప్పుడు దగ్గరే ఉందని తెలిసింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ ఫోటో షేర్ చేసే వాళ్ళకి దాన్ని ప్రింట్అవుట్ తీసేయమనంటే ఇట్లాగా షుగర్ షీట్ పైన ప్రింట్అవుట్ తీశారు. ఇది హాఫ్ పేజ్ అనమాట. ఫుల్ పేజ్ అంటే A4 సైజ్ పేపర్ వస్తుంది. హాఫ్ పేజ్ అంటే 100 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. 1 kg కేక్కి హాఫ్ షీట్ అయితే సరిపోతుంది అన్నారన్నమాట. సో అందుకని ఐ బాట్ దాట్. అండ్ అలాగే ఫ్యూ అదర్ థింగ్స్ కూడా తీసుకొచ్చాను బికాజ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్, ఇంకా కొంచెం అట్లా జిమ్ థీమ్ బాగా ఎలివేట్ అయ్యేలాగా కనిపించాలి అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ హౌ ఐ విష్ టు. సో చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే బేస్ రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను. రైట్ నౌ దే లైక్ చాక్లెట్ కేక్. సో చాక్లెట్ ఫ్లేవర్లోనే చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బేస్ అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టేసుకొని డెకరేషన్ అండ్ ఐసింగ్ అండ్ ఆల్ దస్ అసెంబ్లింగ్ అంతా కూడా రేపు చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. బికాజ్ ఇట్స్ దేర్ బర్త్డే టుమారో. వాళ్ళు ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళిపోతారు.
సో ఈవినింగ్ వచ్చేసరికల్లా రెడీగా ఉంచాలన్నది. సో బేస్ కొంచెం కుక్ చేసి చల్లారి మళ్ళీ ఫ్రీజ్ అయ్యి ఇదంతా అవ్వాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి, కూల్ కేక్ లాగా చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు బేస్ అది అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో క్విక్గా మీకు కూడా షేర్ చేస్తా ఎలా చేస్తాను ఏంటి అన్నది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకి అట్లా మీ ఓన్గా బేక్ చేసిన కేక్ కట్ చేయించడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ ద లవ్ టువర్డ్స్ దెమ్ కాబట్టి అది ఒక వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ అయితే రెడీ చేసుకుందాం. కావాల్సిన అన్నీ అయితే తీసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాను కేక్ బేస్ రెడీ చేయడానికి. లెట్స్ డూ. ఇలా ఎడిబుల్ ప్రింట్అవుట్స్ మనకి ఫోటో ప్రింటింగ్ చేస్తారు చూడండి, ఆ షాప్స్లో అడిగితే ఇస్తారనమాట. మనం ఎలా కావాలంటే అలా వాటిని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకొని మనం కేక్ పైన పెట్టేసుకోవచ్చు. ఇవి నేను మామూలుగా ఇలా అన్ని అసెంబుల్ అంటే అన్ని ఇమేజెస్ ఇలా ఒకటే దాంట్లో కొంచెం చిన్నగా తీసుకొని ఇమేజ్ ఆ షాప్ ఆయనకి సెండ్ చేస్తే ఆయన ప్రింట్అవుట్ తీసి ఇచ్చాడు. ఇక్కడ కావాలనుకుంటే పేరు కూడా రాసుకోవచ్చు అనమాట. ఆఫ్కోర్స్ ఆ చిన్న స్పేస్లో 2 పేర్లు పట్టావు కాబట్టి నేను పేరు రాయాలనుకోలేదు. వెనక ఒక రిమూవబుల్ షీట్ లాగా ఉంటుంది అనమాట. ఆ వెనక తీసేసి ఫ్రంట్కి మాత్రం మనం ఇలా అంటించేసుకోవడమే. ఫుల్ షీట్ కావాలన్నా ఇస్తారు, ఇలా కావాలన్నా ఇస్తారు. ఇది మామూలుగా పింట్రెస్ట్లో కొట్టానమాట, ప్రింటబుల్ జిమ్ కేక్ టాపర్స్ అని కొడితే ఇలా వచ్చింది. సరే వీటిలో 1-2 యూజ్ చేస్తాం కదా అని చెప్పి అవి తీసేసుకున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట ఫస్ట్, ఎందుకంటే మనం ఇంకా కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. అలా ఫాండెంట్ లాగానే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అందుకని బయటే ఉంచుకోవాలని చెప్పారు. ఇంకా కట్ చేస్తే అంటే ఎగ్స్ని కట్ చేసి వేస్తే ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేయబోతున్నాను విత్ ఎగ్స్ కూడా వేసి చేస్తున్నాను అనమాట. ఒక 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేస్తే మంచి ఫ్లఫీగా వస్తుంది అన్నమాట కేక్ ఎగ్లెస్ కన్నా. అంటే నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి నాకు ఎగ్లెస్ కన్నా ఎగ్తో చేస్తేనే కేక్ బాగా ఫ్లఫీగా సాఫ్ట్గా మాయిశ్చర్గా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఇంకా ఎగ్స్ వేసే చేస్తున్నాను. అండ్ కేక్ బేస్ ఒకటి మనం ముందుగానే రెడీ చేసుకుంటే ఇంకా మనం నెక్స్ట్ దాన్ని డెకరేట్ చేయడం ఎట్లా ఏంటి ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలకి రైట్ నో వాళ్ళకి బాగా నచ్చేది చాక్లెట్ కేక్ నచ్చుతోంది కాబట్టి సరే చాక్లెట్ కేక్ అనే అనుకున్నాను అనమాట. అండ్ దానికి తగ్గట్టుగానే బటర్ కూడా ఒక 100 grams బటర్ బయట తీసి పెట్టుకున్నాను. మెల్ట్ చేయలేదు కానీ ఫ్రిడ్జ్లోంచి కాకుండా బయట తీసి పెట్టుకున్నాను అనమాట. మనం కేక్కి వాడేవి ఏవైనా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఎగ్స్ కూడా కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన ఎగ్స్ కాకుండా ముందుగానే కాస్త బయట పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను నా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ మనం చేసేది చాక్లెట్ కేకే అయినా సరే వెనీలా ఎసెన్స్ కూడా వేయాలి, ఆబ్వియస్లీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇదైతే కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పౌడర్ని కొంచెం ఒక 2 spoons ఆఫ్ వాటర్ వేసి ఇలాగా రెడీ చేసుకున్నాను. కాఫీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇన్ కేస్ యూ ఆర్ డూయింగ్ ఏ చాక్లెట్ కేక్ ఖచ్చితంగా అందులో కాఫీ పౌడర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేయడం ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంటే నార్మల్ షుగర్ని ఒకసారి మిక్సీలో పట్టేసి ఇందులో యాడ్ చేసేయడమే, ఎందుకంటే ఈజీగా మిక్స్ అవుద్ది. లేకపోతే షుగర్ క్రిస్టల్స్ లాగా ఉంటే త్వరగా కరగదనమాట. విడిగా నో షుగర్ అంటూ ఉంటాను కానీ బర్త్డే కేక్స్లో మాత్రం ఇంతవరకు హెల్దీ ఆస్పెక్ట్స్ ట్రై చేయలేదు. ఎందుకంటే విడిగా బనానా కేక్స్ అని ఇట్లాంటి రకరకాలు చేస్తుంటాను వితౌట్ షుగర్, జాగరీ వేసి అలాగా. బట్ బర్త్డేకి మాత్రం ప్రాపర్గా షుగర్ వేసి మైదా వేసే చేస్తాను అనమాట. సో అలాగే చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేశాను నేను ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్లో. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్లో కూడా 1 cup ఆఫ్ మైదా యాడ్ చేసి దాంట్లో ఒక 1/3 cup ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేశాను. అండ్ అందులోనే బేకింగ్ పౌడర్ 1 spoon అండ్ బేకింగ్ సోడా ఒక pinch అవి యాడ్ చేసి బ్యాచెస్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకటేసారి వేసేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ మనం జల్లించుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అది కొంచెం థిక్కన్ అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ కూడా కాచి చల్లార్చిన పాలు, అలాంటి ఫ్రిడ్జ్లోని పాలు కాదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అనమాట. వాటిని మిక్స్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలాగ వచ్చేంత వరకు చేసుకోవాలి. మరీ థిక్కనైనా అంత పర్ఫెక్ట్గా రాదు, మరీ లూజ్ అయినా అంత పర్ఫెక్ట్గా రాదు. అండ్ నా దగ్గర బేకింగ్ పేపర్ లేదు, ఎప్పుడు బేకింగ్ పేపర్ వేసేస్తాను. ఈసారి బేకింగ్ పేపర్ లేక జస్ట్ బటర్ రాసి కొంచెం గ్రీస్ చేసేసి పౌడర్ వేస్తాను అనమాట. మైదా పౌడర్ వేసేసి దాంట్లో కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. అండ్ మనం ఏ కేక్ చేయాలన్నా సరే ముందుగా ప్రీ హీట్ చేసుకోవడం ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో నేను ఇక్కడ ముందే ప్రీ హీట్ చేసి పెట్టాను.
నా ఓవెన్ కమ్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్ అయినా ఇదే వాడతా, ఓవెన్ అయినా బేకింగ్ అయినా ఇదే వాడతాను. ఒక 180 degrees టెంపరేచర్ పెట్టేసి ఒక 20 minutes అయితే బేకింగ్కి పెట్టేసా. సో కేక్ అయితే ఓవెన్లోకి వెళ్ళిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి 20 minutes కూడా అయిపోయింది. ఇంకొక 1 or 2 minutesలో అది కూడా రెడీ అయిపోద్ది. ఓపెన్ చేసి చూసేద్దాం. సో కేక్ బేక్ అయిందా లేదా అన్నది మన అందరికీ తెలిసిందే కదండి. బయట తీసి పెట్టాక అందులో ఏదైనా స్క్రూవర్ కానీ నైఫ్ కానీ ఏది ఇన్సర్ట్ చేసి చూసినా క్లీన్గా రావాలి. సో అలా రెడీ అయిపోతే మన కేక్ మంచిగా వచ్చేసినట్లే. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం డెకరేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. దాన్ని అన్మోల్డ్ చేయడానికి కూడా కంప్లీట్గా కూల్ అవ్వాలి. వేడి మీదనే తీసేస్తే అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అసలే మనం బేకింగ్ పేపర్ కూడా వేయలేదు. సో అందుకని అది చల్లారడానికి అలాగా కవర్ చేయకుండా కాకుండా ఏదైనా వెట్ క్లాత్ కానీ మూత కానీ పెట్టి కవర్ చేయడం బెటర్.